హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగ ఉంది, దీని ప్రోగ్రెస్ ఎంతవరకు నడిచింది ఇప్పుడు వరకు ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో ఏ ప్రభుత్వము ఎంతవరకు బడ్జెట్ అలొకేట్ చేసింది, ఇది ఎంతవరకు ఈ ఈ బడ్జెట్ అలొకేట్ చేసిందని ఎలా యూజ్ చేశారన్న దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియో చేస్తున్నాను. అంటే మొత్తానికి ఈ మొత్తం వీడియోలో మీరు ఎండ్ వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిన్స్ ఎప్పుడు ప్రీ ఇండిపెండెంట్ నుంచి ఇప్పుడు వరకు, అంటే 1949కి ముందు కూడా కొన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆ తర్వాత కూడా వచ్చిన మెడికల్ కాలేజెస్, ఈ మెడికల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఏ గవర్నమెంట్ ఎక్కువ చొరవ చూపింది, ఇదంతా మొత్తం ఎట్లా నడిచిందన్నది నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడండి ఏ చీఫ్ మినిస్టర్ ఎంత ఎఫర్ట్ పెట్టాడన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. మీరు ఎండ్ వరకు ఈ వీడియోని చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అన్నది. చూడండి, ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ని నేను 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. అంటిల్ 2019 వరకు, అంటే 2019 వరకు ఒక సెక్షన్, 2019 తర్వాత ఇంకొక సెక్షన్, 2 సెక్షన్స్గా డివైడ్ చేసి నేను కంపారిజన్ చేయదలుచుకున్నాను. మీరు కావాలంటే చూడండి, 2019 వరకు మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, 2019 తర్వాత ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినాయి, ఎంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, ఆ చీఫ్ మినిస్టర్ 2019లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈ మొత్తం డిస్కషన్స్లో మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, కావాలంటే చూడండి. నా దగ్గర నేను ఊరికే జస్ట్ నాకున్న వేగ్ ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో చేయట్లేదు. నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసిన దాదాపు 4-5 గంటల పాటు ఈ మొత్తం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాడు. మీకు కావాలంటే సైడ్ ఇదే వీడియోలో మీకు ఈ రెఫరెన్సెస్ కూడా ఇస్తూ ఉంటాను, మీరు చూడండి కావాల్సింటే. చూడండి, దాదాపు 2019 వరకు ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టెడ్ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ మొత్తం 11 మెడికల్ కాలేజెస్లో దాదాపు ఎప్పటి నుంచో కొన్ని ఇండిపెండెన్స్కు ముందు కూడా 1949కు ముందు కూడా కొన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఆ తర్వాత కూడా కొన్ని మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మొత్తం 11 మెడికల్ కాలేజెస్ వచ్చాయి 2019 వరకు. 2019 తర్వాత అది ఒక ప్రభంజనము, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ప్రభంజనం వచ్చింది. ఆ ప్రభంజనం గురించి కొద్దిసేపు నేను మాట్లాడతాను, చూడండి మీరు కావాలంటే. ఇప్పుడు 2019 వరకు దాదాపు చంద్రబాబు ఏదైతే చెప్తా ఉంటాడో, నేను 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేసినానని, ఈ వ్యక్తి ఎవరైతే అడ్మినిస్ట్రేషన్కి నేను రారాజునని చెప్పుకుంటా ఉంటాడో, ఈయనకి కాసింత కూడా పేద ప్రజానికం మీద, పేద ప్రజలు మెడిసిన్ చదువుకోవాలని ఏదైతే కళ ఉంటుందో వాళ్ళ కోసము ఈయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈవెన్ సింగిల్ రూపీ బడ్జెట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు. ఈయన తెలుసా మీకు ఈ విషయం? మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. 14 ఏళ్ళు ఈ వ్యక్తి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. గుడ్డి సున్నా ఈయన ఎస్టాబ్లిష్ చేసిన మెడికల్ కాలేజెస్లో. దాదాపు మీరు కావాలంటే చూడండి, నేను ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నాను, ఈ రెఫరెన్స్లో చూడండి, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈయన టెన్యూర్లో ఈయన 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇటువంటి చీఫ్ మినిస్టర్ని ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. మీరు చూడండి, 2019 వరకు దాదాపు 11 మెడికల్ కాలేజీలు ఉంటే దాంట్లో ఉన్న సీట్లు వచ్చేసి 2335 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 2335 మెడికల్ సీట్లు ఉన్నాయి. ఈ 2335 మెడికల్ సీట్లకి దాదాపు పోటీ పడే విద్యార్థులు వచ్చేసి దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 7-8 కోట్ల పాపులేషన్ ఉంటే అప్రాక్సిమేట్గా దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది విద్యార్థులు మెడిసిన్ అటెంప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2 లక్షల మంది విద్యార్థులు మెడిసిన్ రాస్తే దాదాపు 2000 సీట్లకి 2 లక్షల పైచిలకి విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. మెడిసిన్కి, ఎంబీబీఎస్కి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే దాదాపు ఉన్న సీట్లు వచ్చేసి ఓన్లీ 2335 మెడికల్ సీట్లు. ఇంతటి దారుణంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గాలికి వదిలేసి గాలిబాబులాగా తయారయ్యి ఏ రోజు కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పేసి కాసింత కూడా
ఇది లేకోకుండా నువ్వు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేసి మళ్ళీ సిగ్గు లేకోకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏదో మాట్లాడుతా ఉన్నావు 2024లో. నీ కథ అంతా చెప్తా ఎందుకు వచ్చేదానికి, నీవు మొత్తం చేసిన రాద్ధాంతము అంతా ఇంత కాదు నువ్వు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఇది ఒకటి పక్కన పెట్టండి. రాజశేఖర్ రెడ్డి అని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేటోడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని. ఆయన వచ్చేసి మా ప్రాంతానికి సంబంధించిన వాడే, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎన్నికైన తర్వాత 2004 నుంచి తను చనిపోయే టయానికి దాదాపు అప్రాక్సిమేట్గా 5.5 years రూల్ చేశాడు. తను 5.5 years తను రూల్ చేస్తే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓ రేంజ్లో అప్పట్లో తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి దాదాపు 4 మెడికల్ కాలేజెస్లో శాంక్షన్ చేయించినట్టున్నాడు. స్టేట్లో బిల్ చేసి, స్టేట్ బడ్జెట్ని యూజ్ చేసి మెడికల్ కాలేజెస్ని బిల్ చేసి 4 మెడికల్ కాలేజెస్ని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఒక మనిషి చీఫ్ మినిస్టర్ తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 4 మెడికల్ కాలేజెస్లో 5.5 years రూల్ చేసిన టైంలో దాదాపు 4 మెడికల్ కాలేజెస్కి కన్స్ట్రక్ట్ చేసి లాంచ్ చేసి ఎన్ఎంసి నుంచి, నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక్కొక్క కాలేజ్ నుంచి 150 సీట్లకు ఎన్ఎంసి నుంచి పర్మిషన్ తీసుకొని పబ్లిక్కి లాంచ్ చేసినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్త, ఒక గొప్ప చీఫ్ మినిస్టర్గా పేరుగాంచాడు తను. 2004లో చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి 2009 వరకు. బాబుకు కాసింత కూడా సిగ్గు లజ్జ లేకపోకుండా 2014లో కూడా చంద్రబాబు 2014లో చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి 2019 వరకు 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా రూల్ చేసినా కానీ ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టాలని కానీ, పేద ప్రజలకు కాసింత విద్యను ఈ మంచి వేలో కన్వీనర్ కోటాలో సీట్లు ఇవ్వాలని కానీ కాసింత కూడా తనకు లేదు. చూడండి, ఇంకా కావాలంటే నేను చెప్తాను. తను దాదాపు 1996 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. 1996 నుంచి 2004 వరకు చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి చంద్రబాబు 10 ఏళ్ల కాలంలో తనకి ఏది కూడా అసలు పట్టనట్టుగా 10 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. అది 2000లో అనంతపురం మెడికల్ కాలేజీ 2000 అని మీరు ఏదైతే చూపిస్తా ఉన్నారో అది వచ్చేసి దానికి నేమ్ చేంజ్ చేసి 2000 అని చెప్తా ఉన్నారు అనంతపురం మెడికల్ కాలేజ్ అని. అది 1981లో స్టార్ట్ అయింది. అది వచ్చేసి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని 1981లోనే ఎస్టాబ్లిష్ చేసినారు దాన్నే ఈయన పేరు చేంజ్ చేసి 2000లో నేను కట్టినట్టు తను చూపించుకుంటా ఉన్నాడు. అది కూడా గుడ్డిసున్నానే, అది కూడా తన ఖాతాలోకి రాదు. ఏది కూడా ఏ ఒక్క కాలేజీ కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కన్స్ట్రక్ట్ చేయలేదు చంద్రబాబు. ఇంత దరిద్రమైన పాలన చంద్రబాబుదే ఉంటుంది. ఇంకా జనాలు మళ్ళీ నెత్తిన పెట్టుకున్నారు, మీరు సావండి, ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని. తర్వాత చూడండి, మీరు చూస్తే కనుక 2019 నుంచి ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తను 2021లో అనుకుంటా, 20లో తను 2019లో అధికారంలోకి వచ్చినాడు. 2021 వచ్చేసి కంప్లీట్గా కరోనా టైము. ఆ కరోనాని మేనేజ్ చేయడమే తనకు సరిపోయినట్టుంది. తర్వాత 2021లో ఇమీడియట్గా 17 మెడికల్ కాలేజెస్కి శంకుస్థాపన చేసినాడు. 17 మెడికల్ కాలేజెస్కి శంకుస్థాపన చేసి ఒక్కొక్క కాలేజీకి ఆన్ అండ్ యావరేజ్గా 500 కోట్ల బడ్జెట్ కేటాయించి దాదాపు 8,500 కోట్లు బడ్జెట్ కేటాయించి 17 మెడికల్ కాలేజెస్కి, ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించి వాళ్ళకి ఎవరినైతే టెండర్లను పిలిచారో, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకు కూడా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చేసి అట్లీస్ట్ 10 కాలేజీలన్నా 10 మెడికల్ కాలేజీలన్నా 2024 నేను దిగిపోయే లోపల కంప్లీట్ చేయాలి. ఈ స్ట్రిక్ట్ టార్గెట్ పెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. 2021లో బిడ్లకు పిలిచి వాళ్ళకి కాంట్రాక్టర్లందరికీ 2024 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పట్లోపల 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్గా అయిపోవాలి అని ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్లో భాగంగానే దాదాపు 2023 సెప్టెంబర్ 11వ తారీఖు 5 మెడికల్ కాలేజెస్ సమాజానికి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఒక గొప్ప చీఫ్ మినిస్టర్గా తను పేరుగాంచాడు. మీరు కావాలంటే చూడండి, 2023 సెప్టెంబర్ 11వ తారీఖు తను ఇనాగరేషన్ చేసినప్పుడు మెడికల్ కాలేజెస్లో అప్పటికే తను సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అప్రూవల్ తీసుకొని మెడికల్ కాలేజెస్కి ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు పర్మిషన్ తెచ్చుకొని ఆల్రెడీ 2023-24 అకాడమిక్ ఇయర్కే తను అలాట్ చేసి పబ్లిక్కి ఇష్యూ చేసినటువంటి చీఫ్ మినిస్టర్గా తను మంచి పేరు ఉంది. 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేశారు.
ఈ 5 మెడికల్ కాలేజెస్ ఏంటంటే మీరు చూడండి, నార్త్ ఆంధ్రాకు సంబంధించి విజయనగరం ఒక మెడికల్ కాలేజీ, సెంట్రల్ ఆంధ్రాకు సంబంధించి 3 మెడికల్ కాలేజెస్, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం 3 మెడికల్ కాలేజెస్, రాయలసీమకు సంబంధించి ఒక మెడికల్ కాలేజీ నంద్యాల. ఈ 5 మెడికల్ కాలేజెస్కి 750 సీట్లు అప్రూవల్ తెప్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కాలంలో మిగతా 5 కాలేజీలు 2024-25 సంవత్సరానికి సంబంధించి మిగతా 5 కాలేజీలు దాదాపు 80 నుంచి 90% వరకు కంప్లీట్ అయింది. ఆల్రెడీ అప్రూవల్ కోసం ఎన్ఎంసీకి పెట్టేశాడు తను 2024 స్టార్టింగ్లోనే. ఫిబ్రవరిలో తను అప్రూవల్ కోసం సెండ్ చేశాడు. 2024-25 ఈ సంవత్సరంలో మెడికల్ కాలేజెస్ అన్ని స్టూడెంట్స్కి మనము అప్రూవల్స్ తీసుకురావాలి. ఆల్మోస్ట్ 5 మెడికల్ కాలేజీలు అంటే 750 సీట్లకు అప్రూవల్ కోసం తను ట్రై చేస్తే ఇదే కాలంలో ఎలక్షన్స్ రావడం వల్ల 2024 ఎలక్షన్స్ రావడం వల్ల ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని జనాలు పక్కన పెట్టినారు. ఓకే, ఎలా పక్కన పెట్టారు, ఈవీఎంలు పక్కన పెట్టినాయా, జనాలు పక్కన పెట్టినారా అన్నది సెకండరీ, అదంతా డిబేట్, వేరే డిస్కషన్. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈయన 14 ఏళ్ళు నేను చీఫ్ మినిస్టర్గా పనిచేసిన, 15వ సంవత్సరం స్టార్ట్ అయింది నాది, తర్వాత 20 సంవత్సరాలు నేను కంప్లీట్ చేసుకుంటా అని ఏదైతే ఈయన గప్పాలు కొడుతున్నాడో, ఈ గప్పాలు కొట్టే చీఫ్ మినిస్టరు ఈయనైతే ఈయన కోసం పనిచేసే కొన్ని వందిమాదిగల మీడియా ఉంటుంది. ఈ వందిమాదిగల మీడియా వాళ్ళు చెప్పేది ఏంటంటే, చంద్రబాబుకు దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందంటే. అబ్బాయి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తీసి ఏదన్నా పెట్టుకోరాబాయి, నువ్వు కాసిందన్న సిగ్గు లజ్జ ఉండాలా. దాదాపు ఈ 5 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 80 నుంచి 90% కంప్లీట్ అయినాయో, ఈ మిగతా 10 నుంచి 20% ఫండ్స్ కేటాయించి నువ్వు కంప్లీట్ చేయకపోగా సిగ్గుమాలిన పనిగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరిలో ఏదైతే ఎన్ఎంసీకి అప్రూవల్ పెట్టాడో, మొత్తం కాలేజెస్ 5 కాలేజీలకి అప్రూవల్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్ఎంసీకి, అందులో భాగంగా ఎన్ఎంసీకి ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యి చెక్ చేసిన తర్వాత పాడేరు, పులివెందుల, నార్త్ ఆంధ్రాకి సంబంధించి పాడేరు, రాయలసీమకు సంబంధించి పులివెందుల, ఈ 2 కాలేజెస్కి ఎన్ఎంసీ అప్రూవల్ ఇచ్చి చెరొక 50 సీట్లు కేటాయించి కాలేజీని రన్ చేయమని చెప్పేసి 2024-25 చెప్తే గన ఈ సిగ్గుమాలిన చీఫ్ మినిస్టరు, ఈ పనికిమాలిన చీఫ్ మినిస్టరు, ఈ పేదలకు అగనిస్ట్గా పనిచేసేటువంటి ఈ చీఫ్ మినిస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఈ కాలేజీలు మాకొద్దు, ఈ సీట్లు మాకొద్దు, ఈ సీట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంట. అరే భయ్, నువ్వెట్లా చెప్తావు, నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని? పోయి చూడరా భయ్, పులివెందులో తెలుస్తుంది నీకు, పులివెందులో మెడికల్ కాలేజ్ ఎట్లా ఉందని తెలుస్తుంది నీకు. ఎట్లా కట్టాడో, రాజ్యమహల్ కట్టాడు రా భయ్, పోయి చూడు తెలుస్తుంది. పులివెందుల మెడికల్ కాలేజీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్. సిగ్గు లజ్జా ఉండాలా నీకు? దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పడానికి ఏ బేసిస్ మీద చెప్తున్నావు నువ్వు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని? అరే భాయ్, ఆల్రెడీ ఎన్ఎంసీకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా, ఆ గైడ్లైన్స్ ప్రకారమే కదా వాళ్ళు సీట్లు అలాట్ చేసేది. 50 సీట్లు అలాట్ చేసినాడంటే 50 సీట్లకు కేపబిలిటీ ఉందని ఆ కాలేజీ. నీకేమైనా సిగ్గు లజ్జా ఉందా కాసింతన్నా? ఒక కాలేజ్ చూసినావు అనుకో, ఆల్రెడీ దాని ఇనాగరేషన్ కూడా చేసినాడు జగన్మోహన్ రెడ్డి 2023 స్టార్టింగ్లో. దాదాపు 2023 ఎండింగ్ డిసెంబర్ 24వ తారీఖు 25వ తారీఖు ఒకసారి దాన్ని ఇనాగరేషన్ కూడా చేసినాడు ఆ కాలేజీని. సిగ్గు లజ్జా ఉండాలండి. ఆ కాలేజీలో దాదాపు 50 మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి కన్వీనర్ కోటాలో 50 సీట్లు ఇస్తే అట్లీస్ట్ 50 మంది పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి అవకాశం ఉండేది కదా. పాడేరులో కూడా అట్లాంటి అది మూలబడిన ప్రాంతము, పులివెందులో కూడా వెనుకబడిన ప్రాంతము. ఈ 2 ప్రాంతాలు, ఒకటేమో రాయలసీమకు సంబంధించిన ప్రాంతం, ఎడారి ప్రాంతం, ఒకటేమో అక్కడేమో అడవులకు సంబంధించిన ప్రాంతం పాడేరు. ఈ 2 ప్రాంతాల్లో ఒక మెడికల్ కాలేజ్ కట్టి ఒక్కొక్క కాలేజీకి దాదాపు 600 నుంచి 700 కోట్ల డబ్బులు కేటాయించి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి రెడీ టు లాంచ్ అన్న టైంలో తను జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా దిగిపోతే ఒక రాక్షసుడు అధికారంలోకి వచ్చి ఇంత పనికిమాలిన డిసిషన్ తీసుకుంటే పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ఇదే వ్యక్తికి సపోర్ట్ చేసేటువంటి గ్రూప్స్ ఏం పని చేస్తున్నాయో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అరే భయ్, 600 నుంచి 700 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాలేజీ కన్స్ట్రక్షన్ చేసి పబ్లిక్కి లాంచ్ చేస్తే, ఆ కాలేజీకి 50 మెడికల్ సీట్లు ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి, ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదని చెప్పేసి నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు ఒక చీఫ్ మినిస్టర్గా? నువ్వేమైనా ఏజెన్సీనా? నీకేమైనా ఆథరైజేషన్ ఉందా? నీకేమైనా ఆథరైజేషన్ ఉంటే ప్రూఫ్స్ బయటపెట్టు ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని. కాసేపు సిగ్గు లజ్జా ఉండాలి కదా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు. అరే భయ్, నువ్వు ఇంతవరకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు నీ చరిత్రలో, నీ మొత్తం రూలింగ్ టైంలో. ఒక జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి 2024 5 ఏళ్ల కాలంలో తను దిగిపోయేటప్పుడు సమాజం నన్ను యాక్సెప్ట్ చేయదో నాకు తెలియదు, కానీ నేను ఉన్నంత కాలము సమాజానికి మంచి చేయాలి, సమాజం కోసం పనిచేయాలి,
పేద ప్రజల కోసం నాకు సాయశక్తులా నేను కృషి చేయాలని తను ఏదైతే కంకణం కట్టుకొని పనిచేశాడో, దాదాపు 17 మెడికల్ కాలేజెస్ని, ఎంత ధైర్యం ఉంటే 17 మెడికల్ కాలేజెస్, అరే బై 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలు 11 అయితే దాదాపు అప్రాక్సిమేట్గా 150% ఇంక్రిమెంట్తో మెడికల్ కాలేజెస్ని ఓపెన్ చేశాడంటే ఎంత ధైర్యం ఉండాలా తనకి ఎంత కన్విక్షన్ ఉండాలా. అంటే తను సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ని నేను కన్విన్స్ చేసి అప్రూవల్స్ తీసుకురాగలనన్న కన్విక్షన్ చూడండి. తన కన్విక్షన్ చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఎంత కన్విక్షన్ లేకపోతే తను అట్లాగా పనిచేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.